నమస్తే, వెల్కమ్ టు sakshieducation.com. నేను శరణ్య. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 30 పోస్టుల కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 30 పోస్టులు కాగా అందులో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 10, టెక్నీషియన్ బి పోస్టులు 20 ఉన్నాయి. ఇక ఈ పోస్టులను రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో దరఖాస్తులు చేసుకున్న వారిని మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. వారికి రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటన్ టెస్ట్లో ఎంపికైన వారికి, ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేస్తారు. అయితే ఇందులో ఈ నోటిఫికేషన్కు సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. మొదట ఈ నోటిఫికేషన్కు సంబంధించి పోస్టుల అర్హతలు ఏముండాలి? అభ్యర్థులు విద్యార్హత పరంగా డిప్లొమాని పూర్తి చేసి ఉండాలి. డిప్లొమాలో అభ్యర్థులు సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టర్నర్ వంటి ట్రేడుల్లో పూర్తి చేసి ఉండాలి. అయితే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఈ వయసు అభ్యర్థికి అక్టోబర్ 31వ తేదీ నాటికి ఉండాల్సి ఉంది. దీంతో పాటు అభ్యర్థులకు వయో సడలింపు ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అలాగే ఓబీసీ, ఎన్సీఎల్ వారికి 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఇవి రిలాక్సేషన్ విషయాలు. ఇక దరఖాస్తుల విషయానికి వస్తే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ దరఖాస్తులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులు పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులు చెల్లించాల్సిన మొత్తం ఫీజు 770 రూపాయలు. ఈ 770 రూపాయలు చెల్లించే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ అభ్యర్థులు, అలాగే మహిళా అభ్యర్థులు వీరికి మాత్రం పరీక్ష పూర్తి చేసిన తర్వాత ఆ 770 రూపాయల ఫీజు వారికి రిటర్న్ వస్తాయి. ఇది ఇలా ఉంటే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన వివరాలు. ఇక ఈ అప్లికేషన్స్ను అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసుకున్న తర్వాత వారిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. మొదట రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్లో అభ్యర్థులకు ఎంసీక్యూస్ అంటే మల్టీ చాయిస్ క్వశ్చన్స్ని నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 80 మార్కులకు ఉంటుంది. అందులో ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు ఉంటే, మరి రాంగ్ ఆన్సర్ ఉంటే అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగే 0.33 మార్క్స్. అయితే అభ్యర్థులకు ఇందుకు ఉన్న పూర్తి గడువు 90 నిమిషాలు. అంటే గంట పైన 30 నిమిషాలు ఉంటుంది. గంటన్నర సేపు వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు 30 మార్కులు కనీస మార్కులుగా ప్రకటించారు. అలాగే రిజర్వ్డ్ వారికి 24గా ప్రకటించారు. ఇందులో ఎంపిక చేసే విధానం వచ్చేసరికి 1:5 రేషియోతో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే ఈ స్కిల్ టెస్ట్ అభ్యర్థులకు 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అన్రిజర్వ్డ్ అభ్యర్థులు సాధించాల్సిన మార్కులు 50%, అలాగే రిజర్వ్డ్ అభ్యర్థులు సాధించాల్సిన మార్కులు 40%. ఇక ఇందులో సెలెక్ట్ అయ్యే అభ్యర్థులను కేటగిరీ వారీగా ఫైనల్గా సెలెక్ట్ చేసేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వారి మొబైల్ లేదా ఈమెయిల్కు నియామక ప్రకటనలు అందజేస్తారు. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, అలాగే ఎడ్యుకేషన్ అప్డేట్స్ని తెలుసుకోవాలనుకుంటే సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వివరాల కోసం sakshieducation.comని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.